మనోహరుడా నా యేసయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నా. దేవుని సన్నిధి మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రభు కృప మీకు మేలు కలిగించును గాక. 29వ కీర్తన 11వ వచనంలో దేవుడు తన ప్రజలకు సమాధానం అనుగ్రహించును, బలం అనుగ్రహించును, వారిని ఆశీర్వదించును అని రాయబడింది. దేవుడు తన ప్రజలకి సమాధానం అనుగ్రహిస్తాడు. ఈ లోకం ఇచ్చినట్టు కాదు, ఖచ్చితంగా ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. సమాధానం మనం కొనుక్కోలేంది, సమాధానం మనం పొందలేంది, సమాధానం మనం ఎక్కడా చూడలేంది. కానీ దేవుడు మనకిస్తాడు. ఆయన ఇచ్చే సమాధానం భూమి మీద ఎవరు ఇవ్వలేరు. సమాధానం అని అంటే సముద్రం లోతుకు వెళితే ఎలా అది ప్రశాంతంగా ఉంటుందో అలా ఉంటుంది. సమాధానం అంటే యేసు ప్రభు ఈ లోకంలో జీవించి శరీరధారిగా ఉన్న దినాల్లో ఎలా ఉన్నాడో అలా ఉంటుంది. సమాధానం ఎలా ఉంటుందంటే నది ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. సమాధానం ఎలా ఉంటుందంటే నది ప్రవహించడం అంటే సహజంగా ఇప్పుడు కృష్ణా నది ఇంకా రకరకాల నదులు ఉన్నాయి కదా. నది నీరు ప్రవహిస్తూ ఉంటుంటే అది కాలువ కాదు కదా, నది కదా. అంటే విస్తారంగా ఉంటుంది, సముద్రంలా ఉంటుంది, నదిలా ఉంటుంది, తక్కువగా ఉండదు. దేవుని సమాధానం అనేది మనుషులకి దేవుడిచ్చే సమాధానం. ఇది అందరికీ కావాలి. దేవుడితో సమాధానంగా ఉంటే మన హృదయంలో సమాధానం ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు చేసే పని ఏంటంటే దేవుడితో సమాధానం పడాలి. దేవునితో సమాధానం పడకుండా మనం సమాధానంగా ఉండలేము. దావీదు దేవునితో సమాధానం పడకుండా ఉండలేకపోయాడు. మరి భక్తులైనటువంటి వారు దేవునితో సమాధానం లేకుండా ఉండలేకపోయినట్టుగా ప్రవర్తించారు. ముఖ్యంగా దావీదు అయితే దేవునితో సమాధాన పడకుండా నేను ఉండలేను అన్నట్లుగా ఉండి, పాపం తీసేయ్యా, నా దోషం కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను క్షమించయ్యా, నీకు విరోధంగా చేశానయ్యా, నీతో నేను సమాధానంగానే ఉంటానయ్యా, నువ్వు నాకు ఉండాలయ్యా, నువ్వెప్పుడు నాతో ఉండాలయ్యా అని కోరుకున్నాడు తప్ప దేవునితో విరోధ భావంతో ఉండాలని ఆశించలేదు. అది దావీదు యొక్క సమాధాన సంధి. దేవుడు కూడా మనతో సమాధానంగా ఉండడానికే ఈ సంధిని ఏర్పాటు చేసుకుని వచ్చి ప్రాణాన్ని అర్పించాడు. సమాధానం అనేది మానవుని జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఇది లేకపోతే మనుషుడు ప్రశాంతంగా బ్రతకలేడు. కనుక ఈ సమాధానం అనే జీవితాన్ని మనం జీవించాలి. పేరు పెట్టుకోవటం కాదు గొప్ప సంగతి, అలా ప్రవర్తించడం గొప్ప సంగతి. బిల్లీ గ్రహం గారంట మరి దాదాపు కొన్ని కోట్ల మందికి సువార్త ప్రకటించిన వాడే తను బోధించడం కంటే ఎక్కువగా జీవించడం నేర్చుకున్నానని చెప్తున్నాడు. నేర్పు మనం సమాధానంగా ఉండండి అని చెప్పడం గొప్ప, సమాధానంగా ఉన్నానని చెప్పడం గొప్ప, అలా జీవించటం, అలా చూపించడం చాలా గొప్ప సంగతి. దేవుడు సమాధాన కారకుడు, సమాధానకర్త, సమాధాన అధిపతి, సమాధాన వాక్యం మనకిచ్చాడు, సమాధాన సంధి సమకూర్చాడు, సమాధాన శిక్ష భరించాడు. ఇన్ని ఆయన మన కోసం చేశాడు. ఇన్నిటికీ కారకుడై ఉన్నాడు. ఆయన సమాధాన కారకుడు.
ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం సమాధానపరిచేది. వాక్యం ప్రకటన గ్రంథం నుండి, అధికారం నుండి ప్రకటన గ్రంథం అంతా కూడా దేవునితో సమాధానపరచడానికే మాట్లాడుతుంది. నువ్వెప్పుడు సమాధాన పడతావు దేవుడితో? దేవుని వాక్యం దేవుని గురించే చెప్పుద్ది, దేవుని లక్షణాలు చెప్పుద్ది, నీ గురించి చెప్పుద్ది, నీ లక్షణాలు అలా ఉండకూడదని చెప్పుద్ది, నీ జీవితాన్ని సరిచేసుకోమని చెప్పుద్ది. సమాధాన పడతావా దేవుడితో? దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాడు దాన్ని. 29:11 ప్రకారం దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకున్న వాక్యం సమాధానం ఇచ్చి తీరుతాడు. బలం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఏది లేకపోయినా పర్వాలేదు, ఏది లేకపోయినా ఇబ్బంది. బలం లేకపోయినా ఇబ్బందే, సమాధానం లేకపోయినా ఇబ్బందే, ఆశీర్వాదం లేకపోయినా ఇబ్బంది. ఆ మూడింటిని ఇస్తానంటున్నాడు. ముఖ్యంగా మనం చెప్పుకునే అంశం సమాధానం. ఇది దేవుడు మనకిచ్చే సమాధానం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు. కుటుంబాలనైనా, సంఘాలనైనా, వ్యక్తిగతంగానైనా, మనుషులతోనైనా, దేవునితోనైనా మనం పరిచేవారిగా ఉంటే మనం దేవుని పిల్లలమని పిలువబడతాం. మీరు పిల్లలు అవ్వాలనుకుంటున్నారా? దేవుని పిల్లలు సమాధానపరచండి, లేకపోతే శత్రువులుగా తయారు చేస్తారు. మనం మేలు చెయ్యకపోయినా పర్వాలేదు, ఒకసారి కీడు మాత్రం మన ద్వారా జరగకూడదని ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధులై ఉండడానికి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఈ పరిశుద్ధత లేకపోతే సమాధానం అనేది ఉండదని నేను మీకు తెలియజేస్తున్నా. దేవుడు ఇస్తానన్నది తీసుకోవాలంటే మనలో ఉండాల్సిన అర్హత సమాధానం. అది సమాధానం ఇస్తానన్నాడు. ఆ సమాధానం మనలో తీసుకోవాలంటే పాపం లేకుండా చూసుకోవాలి. చూడండి, 125వ కీర్తన 5వ వచనంలో ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అన్నాడు. తమ వంకరత్రోవలను తొలగిపోవారిని, పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం. పాపము శిక్ష మరణం, అది నరకానికి దారి చేసి ఘోరమైన నరకం. కానీ ఇశ్రాయేలుకి సమాధానం అంటే పాపము నుంచి విడుదల పొందే వ్యక్తికి సమాధానం ఇశ్రాయేలు మీద ఉండునుగాక అన్నాడు. ఆశీర్వాదం అన్నాడు. దేవుడు సమాధానాన్ని మనకు ఆశీర్వాదంగా ఇచ్చాడు. ఖచ్చితంగా అది గ్రహించండి. 3వ విషయం కూడా చెప్తాను నేను. దేవుడు నీ పిల్లలను నువ్వు చూచేదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. 128 కీర్తన. ఇశ్రాయేలు మీద సమాధానం అన్నాడు. చూడు, నీ పిల్లలను చూచేదవు అంటే జీవితకాలం ఆయుష్, ఆరోగ్యం కలిగి సమాధానంగా ఉండగలిగిన వారే ఆరోగ్యం కలిగి ఉంటారు. ఆరోగ్యం కలిగి ఉన్నవారే సమాధానం కలిగి ఉంటారు. తర్వాత ఆయుష్ కూడా ఆరోగ్యం కలిగిన వారికే ఉంటుంది. అప్పుడు పిల్లలను చూచేదు అంటే ఇశ్రాయేలు మీద సమాధానం ఉంటుంది. అదంటే పిల్లలను చూచేదు అంటే సంతోషకరంగా, దీవెనకరంగా ఆయుష్ కాలం జీవిస్తాం. అది మనకి సమాధానం. ఇశ్రాయేలు మీద సమాధానం అంటే ఏంటంటే మనం పిల్లలను చూచేదు అని అంటే ఆయుష్ కలిగి జీవిస్తామని దాని అర్థం. అంటే సమాధానం కలిగి ఎక్కువ కాలం జీవిస్తాం, సమాధానం కలిగి సంతోషంగా జీవిస్తాం, సమాధానం కలిగి కుటుంబ పరంగా ఆశీర్వదించబడతాం, సమాధానం కలిగి ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడతాం. సమాధానం కలగజేసి ఆశీర్వదించును అని 129వ కీర్తనలో చెప్తే 11లో, ఇక్కడేమో ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగా కానీ 125లో చెప్తే కీర్తనలో, ఇక్కడ 6వ వచనం 128లో రాయబడిన మాట ఏంటంటే పిల్లలను చూచేది ఇశ్రాయేలు మీద సమాధానం. టోటల్గా ఈ 3 సమాధానాలు కూడా దేవునితో మనం సమాధానంగా ఉన్నప్పుడు మాత్రమే కలుగుతాయి. దేవుడితో మనం సమాధానం లేకపోతే కలగవు. మరి దేవుడితో నీకు సమాధానం ఉందా? ప్రార్థన, వాక్యం, సాక్ష్యం, మాదిరి,
దేవుని మనస్సు, దేవుని చిత్తం, పరిశుద్ధత, విధేయత, విశ్వాసం ఇవన్నీ మనం కలిగి ఉంటేనే సమాధానం మనతో ఉంటుంది. అంటే సమాధానం ఉంటే ఇవన్నీ మనం కలిగి ఉంటాం. దేవుడితో సమాధానం ఉంటే ఇవన్నీ కలిగి, దేవుడు పలికిన ఆ వచనం మనకు అప్పుడు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు తన ప్రజలకు బలం అనుగ్రహించును, సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించున్నాడు. సమాధానం ఉండునుగాక, సమాధానం ఉండునుగాక. ఆయుష్తో కూడిన సమాధానం, పాపము లేకుండా జీవించే సమాధానం, ముఖ్యంగా ఆశీర్వాద సమాధానం. ఈ సమాధానం అంటే ఆశీర్వాదం, ఆశీర్వాదం అంటే సమాధానం. ఇప్పుడు సమాధానానికి మూలం యేసు. అలాంటి ఆశీర్వాదమైన సమాధానాన్ని కలిగి జీవిద్దాం. నేను తెలియజేసే అంశం ఏంటంటే, ఈ సమాధానం మనకు ఉండునుగాక అని ప్రభు పలుకుతున్నాడు. అది మనం కలిగి ఉందాం. తన ప్రజలకు ఇస్తానన్నాడు. ఉండునుగాక తన ప్రజలకు ఇస్తానన్నాడు. ఇది కలిగి ఉండడానికి మనం దేవునితో సమాధానం కలిగి ఉందాం, పొందుకుందాం ఆశీర్వాదం అనే సమాధానం అనే ఆశీర్వాదం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన. ప్రభా, ఈ సమయంలో చెప్పబడిన మాటలు ఆశీర్వదించండి. కలవరాల్లో, తొందరలో, అనేకమైన పరిస్థితుల్లో నీ బిడ్డలమైన మేము అనేక పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు మాకు సమాధానం అనుగ్రహించి నెమ్మదినిచ్చే దేవుడుగా కొన్ని స్తోత్రాలు. ఈ పరిస్థితుల్లో కూడా నెమ్మది, సమాధానం అందరికీ దయచేసి దీవించండి. ప్రతి పరిస్థితులన్నింటిలో జయమిచ్చి నడిపండి. మహిమా ఘనత ప్రభావం మీకే ఆపాదిస్తూ ప్రార్థన చేయమన్న వారిని, ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని నిశ్చయంగా ఆశీర్వదించు. యేసు నామమున మనలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.